గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీవన రేఖ. ఈరోజు మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సురేందర్ రెడ్డి. డాక్టర్తో మాట్లాడాలనుకునేవారు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్తో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. జనరల్గా మేల్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఏ ఏ కారణాలతో చూడొచ్చు? సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరైనా దంపతులు ఇద్దరు 1 year డ్యూరేషన్ తర్వాత కూడా పిల్లలు కలగలేకపోతే దీన్ని మనం ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాం. సో దీంట్లో ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఫస్ట్ అండ్ ప్రయర్ మోస్ట్గా మనం చూసేది ఏంటంటే గిన ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే గిన ఎటువంటి కారణాలు లేకుండా యూజువల్గా విదిన్ 1 year లోపల ఒక్కసారి కూడా సంతానం కలగకపోతే దీన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే గిన ఏదైనా లోపాల వలన దంపతులు ఇద్దరికి సంతాన సమస్యలు ఏవైనా తలెత్తితే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. సో పురుషుల్లో ముఖ్యంగా ఏంటంటే గిన మేల్ ఇన్ఫర్టిలిటీలో మనం చూసేది కౌంట్ ప్రాబ్లం ఉండడం వలన, లేకపోతే వెరికోసిల్ ప్రాబ్లం ఉండడం వలన, లేకపోతే లోపల ప్రొడక్షన్ అయ్యే వీర్యకణాల లోపాల వలన యూజువల్గా మేల్ ఇన్ఫర్టిలిటీకి దారితీసే అవకాశం ఉంటుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీలో స్పామ్ కౌంట్ అనేది తక్కువ ఉండడానికి ముఖ్యంగా ఏంటంటే గిన ఏవైనా కారణాలు లోపల నుంచి స్పర్మ్స్ అనేటివి ప్రొడక్షన్ లేకపోవడం వలన ముఖ్యంగా మనం చూసే కారణాల్లో ఫస్ట్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే లోపల ఉన్న టెస్టిస్ అనేటివి బయటికి రాకుండా కడుపులోనే ఉండిపోవడం. సో దీన్ని ఏమంటారంటే గిన అన్డిసెండెడ్ టెస్టిస్ అని అంటారు. సో ఇది ఒక రీజన్, అంటే పుట్టుకతోనే లోపలనే ఉండిపోవడం వృషణాలు అనేది మనం ముఖ్యంగా చూస్తాం. సెకండ్ థింగ్, యూజువల్గా ఏదైనా డిఫెక్ట్ ఉండడం వలన అంటే లోపల ఉన్న వృషణాల దగ్గర నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ బయటికి రావడానికి ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంటాయి. సో ఇది ముఖ్యంగా వ్యాస్ డిఫరెన్సెస్లో ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, లేకపోతే ఏదైనా సిస్ట్ల వలన ఫార్మేషన్ దెబ్బతినడం కానీ, లేకపోతే డక్ట్లలో ప్రాబ్లం ఉండడం కానీ, స్పర్మటిక్ కార్డ్స్లలో యూజువల్గా ప్రొడక్షన్ అనేది తక్కువ ఉండడం కానీ యూజువల్గా మనం చూస్తాము. సో ఇలాంటి కారణాలు ఎక్కువగా మనం చూస్తుంటారు. జనరల్గా ఎవరైనా ఇన్ఫర్టిలిటీతో బాధపడేటప్పుడు ఎక్కువగా అది లేడీస్ మీదకే ఆ ప్రాబ్లం అనేది బేస్ చేయడం జరిగేది. ఆడపిల్లలకి పిల్లలు పుట్టడం లేదు అని. సో ఆడవాళ్ళది ఎంతవరకు రీజన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మేల్స్ ఎంతవరకు రీజన్ ఉంటుంది? సో ఇన్ఫర్టిలిటీలో మనం ముఖ్యంగా చూస్తే 30% కాజెస్ అనేటివి స్త్రీలలో మనం ముఖ్యంగా చూస్తాము. రిమైనింగ్ 30% యూజువల్గా పురుషుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇద్దరికి కంబైన్డ్గా చూస్తే ఒక 40% ప్రాబ్లమ్స్ అనేటివి ఇద్దరి మధ్యలో ముఖ్యంగా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా మనం పరిగణించేది ఏంటంటే 30% ఫీమేల్స్లో, 30% మెయిల్స్లో, ఇద్దరికి కంబైన్డ్గా చూస్తే ఒక 40% ప్రాబ్లమ్స్ అనేటివి ఇద్దరిలో కనపడే సాధారణంగా మనం కన్సిడర్ చేస్తున్నాము. రైట్. శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ రెడ్డి చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్ అండి. ఇంతకుముందు మీరు చెప్పారు పుట్టుకలతోనే కొంతమందికి ప్రొడక్షన్ అనేది జరగకపోవచ్చు అని. సో బై బర్త్డే మేల్లో ఈ ఇన్ఫర్టిలిటీ అనే దానికి ఛాన్స్ ఉంటుందా, లేదా మిడిల్ ఆఫ్లో ఎప్పుడైనా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది? సో మిడిల్ ఆఫ్ ద టైంలో కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ బై బర్త్లో డిఫెక్ట్స్ ఉండే అవకాశం అనేది కూడా ఉంటుంది. బై బర్త్లో యూజువల్గా మనకు ఎలా తెలుస్తుంది, యాజ్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ టెస్టికల్స్ అనేటివి అన్డిసెండెడ్ అంటే టెస్టిస్ ఉండవలసిన ప్రాపర్ పొజిషన్లో ఉండకపోవడము, టెస్టిస్ అనేది కనపడకపోవడము, చిన్నపిల్ల అంటే మనం చూస్తున్న ఏజ్ చిన్నప్పుడే టెస్టిస్ అనేది కనపడకపోవడము, లేకపోతే గిన పుట్టుకతోనే క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అని అంటాం. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్లో కూడా మనం ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీస్ అంటే పుట్టుకతోటి టెస్టిస్ అబ్సెంట్ అయి ఉండడము. సో దీంట్లో ఏంటంటే గిన XX క్రోమోజోమ్స్, తర్వాత XY క్రోమోజోమ్స్ అనేది మనం ముఖ్యంగా చూస్తాము. సో క్రోమోజోమల్ డిఫెక్ట్ వలన కూడా మనకు ముఖ్యంగా ఇలాంటి అవకాశాలు అనేటివి కూడా ఉంటాయి. దీంతోపాటు ఏజ్ అడ్వాన్స్ అయిన కొద్దీ సో ముఖ్యంగా 18 years నుంచి 24 yearsలో కామన్గా మనం సెమెన్ అనేది యూజువల్గా చూస్తాము. సో సెమెన్ అనలైసిస్ కౌంట్ చేయించినప్పుడు సో స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా ఉందా లేదా అనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం రిజల్ట్స్ చూసి దానికి ఏ ప్రాబ్లం ఉందనేది మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. గిరి ఉన్నారు. గిరి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు అసలు ఈ స్పర్మ్ కౌంట్ అనేది అసలు లేదనుకోండి సార్. ఓకే. దాన్ని ఏమన్నా మనం హోమియో ద్వారా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందా సార్?
ఓకే, ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించారా? ఎలా తెలిసింది మీకు కౌంట్ 0 ఉందని? అదే ఇప్పుడు మన ఇది ఉంటుంది కదా సార్, సెమెన్ అనాలిసిస్. ఓకే ఓకే, కౌంట్ తెలిసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే 0 కౌంట్ ఎందుకు ఉంది అనేది మనం చూడాలి. సో 0 కౌంట్ ఉంది అనేది మనకు రిజల్ట్లో వస్తే సో దాన్ని ఇంకొక పరీక్ష అనేది ఉంటుంది, టెస్టిక్యులర్ బయాప్సీ అని అంటాము. సో టెస్టిక్యులర్ బయాప్సీ అనేది మనం అనస్థీషియా ఇచ్చి అంటే మత్తు ఇచ్చి ఒక జనరల్ సర్జన్స్ లాంటి వాళ్ళు టెస్టికల్స్ లోపల నుంచి బయాప్సీ పంపించడం అనేది జరుగుతుంది. సో బయాప్సీ చేస్తే దాంట్లో స్పర్మటోజెనసిస్ అంటే లోపల స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉందా లేదా అనేది తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ ఉంది అనేది తెలిస్తే మాత్రం కంపల్సరీ మీకు పిల్లలు పుట్టే అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ లేదు అంటే గిన పర్మనెంట్గా చైల్డ్ ఏదైనా అడాప్షన్ చేసుకోవడం మంచిది. ఇది మాత్రం కంపల్సరీ బయాప్సీ ద్వారానే టెస్టిక్యులర్ బయాప్సీ అని చేస్తారు. టెస్టిక్యులర్ బయాప్సీలో కంప్లీట్గా రివీల్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విజయ్ ఉన్నారు. విజయ్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. విజయ్, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి డైరెక్ట్గా. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి, మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం దిబ్బరా గారు, మేము కాకినాడ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సమస్య. మా అత్తగారికి కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయండి. ఈ వయసులో చేపల కూర తినొచ్చాయండి. ఏంటండి క్వశ్చన్ అడగండి. రైట్ అండి. ఎవరైనా మెయిల్స్లో ఇన్ఫర్టిలిటీతో బాధపడేటప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది? సో ఫస్ట్ అండ్ ప్రైమోస్ట్గా మనం ఏదైనా ఇన్ఫర్టిలిటీ పురుషుల్లో సంతానం లేదు అని అంటే వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఫస్ట్ అండ్ ప్రైమోస్ట్గా 3 days ఆబ్స్టినెన్సీలో మనం సెమెన్ అనలైసిస్ అనే టెస్ట్ చేస్తాం. సో సెమెన్ అనలైసిస్లో మనకి ఏం తెలుస్తుంది? సెమెన్ అనలైసిస్లో నార్మల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారము మినిమం 20 million అనేది నార్మల్గా కౌంట్ పరిగణలోకి తీసుకుంటున్నారు. తర్వాత 20 million అనేది నార్మల్ కౌంట్. దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉందంటే దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేనట్టు. తర్వాత దీంతో పాటు మొటిలిటీ అనేది 50% కంటే ఎక్కువగా ఉండాలి. సో ఈ అకార్డింగ్ టు WHO ప్రకారం ఏంటంటే 20 million కన్సిడర్ చేసేది 50% అనేది మొటిలిటీ అంటే చలనం, చురుకుదనం అనేది లోపల యొక్క ఆ వీర్యకణాల్లో ఉండే చలనం అనేది కూడా పరిగణలోకి తీసుకొని ఈ కౌంట్ ఈ స్టాండర్డ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికంటే అబోవ్ ఉన్న వాళ్ళు నార్మల్గా ఇన్ఫర్టిలిటీలో పడే అవకాశం అనేది చాలా తక్కువ. రైట్. నెక్స్ట్ సంతోష్ ఉన్నారు. సంతోష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సంతోష్ చెప్పండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మేడం డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నాకు ఓన్లీ అంటున్నా. హలో చెప్పండి సార్, మేడం. చెప్పండి, క్వశ్చన్ అడగండి. హలో, మేము మాకు యూరిన్ బ్లాడర్ వాళ్ళు చిక్కింది సార్. ఏంటండి డాక్టర్ చెప్పారు. హలో, క్వశ్చన్ హలో అడగండి. సార్, యూరిన్ బ్లాడర్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే పొడుస్తుంది సార్ ఇట్లా. ఓకే, ఎప్పటి నుంచి ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్? ఆఫ్టర్ 10 months తీసుకున్నా తగ్గలేదు సార్. ఇది ఎక్కడ తీసుకుంటున్నారండి? ఓకే, మీరు పరీక్షలు ఏవైతే చేయించుంటారో దాంట్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మీకు యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ అనే టెస్ట్ చేస్తారు. ఏంటండి క్వశ్చన్ క్లియర్? బ్లాడర్ వాల్ చెకింగ్ అనేది ప్రాబ్లం చెప్పారు సార్. ఇది ఓకే, హలో, క్వశ్చన్ క్లారిటీ లేదండి. రైట్ అండి. ఎవరైనా కొంతమందిలో ఆల్కహాల్, డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఎట్లా ఉంటుంది? ఇన్ఫర్టిలిటీకి ముఖ్యంగా వీర్యకణాల లోపాల్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ప్రైమోస్ట్గా ఇన్ఫర్టిలిటీలో ఏదైనా ఇంజురీస్ ఏమైనా జరిగాయా, లేకపోతే ఇంజురీస్ అంటే యూజువల్గా క్రికెట్ బాల్ తగలడం కానీ, లేకపోతే ఫుట్బాల్ కానీ, లేకపోతే గోల్ఫ్ బాల్స్ తగలడం కానీ, సో ఇలాంటి ట్రామాటిక్ ఇంజురీస్ అని అంటాం. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా టెస్టికల్స్కి యూజువల్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్లో వెరికోసిల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వెరికోసిల్లో ఫస్ట్ గ్రేడ్ ఉందా, సెకండ్ గ్రేడ్ ఉందా, లేకపోతే థర్డ్ గ్రేడ్ ఉందా అనేది ముఖ్యంగా చూసుకోవాల్సి వస్తుంది. థర్డ్గా మనం ప్రైమోస్ట్గా మన హ్యాబిట్స్లలో స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, పాన్ కానీ, గుట్కా కానీ,
ఇలాంటి హ్యాబిట్స్ ఏవైనా ఉంటే యూజువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. డ్రగ్స్ లాంటివి తీసుకునే వాళ్ళల్లో చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా కొందరు డ్రగ్స్ తీసుకునే వాళ్ళల్లో యూజువల్గా ఏదైనా మెడికేషన్స్ కంటిన్యూస్గా ప్రొలాంగ్గా వాడుతున్న వాళ్ళల్లో ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని రకాల జెనెటిక్ డిసార్డర్స్లో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైనా బర్త్ డిఫెక్ట్స్లలో ముఖ్యంగా ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా హీట్లో పనిచేసే వాళ్ళలో ఎక్కువగా ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. డ్రైవర్స్, తర్వాత కూలీసు, సో ఇలాంటి వాళ్ళలో కూడా ముఖ్యంగా ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా మనం చూస్తాం. హెరిడిటరీగా కూడా మనం ఇన్ఫర్టిలిటీ అనేది చూడొచ్చా? హెరిడిటరీ కూడా చాలా వరకు హెరిడిటరీ అంటే ఒక జనరేషన్లో పిల్లలు లేరు, సెకండ్ జనరేషన్లో పిల్లలు పుట్టేదానికి ఒక 50% అంటే 50% జనరల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా మనం ఎక్కువగా చూసే అవకాశం అనేది కూడా దీంట్లో ఎక్కువగా మనం చూస్తాం. రైట్. స్పర్మ్ కౌంట్ ఉన్నప్పటికీ దాంట్లో మొటిలిటీ ఉండదు అంటారు, ఎంతవరకు కరెక్ట్? అది ఎట్లాంటి సందర్భాల్లో ఆ సిచ్యువేషన్స్ చూడొచ్చు? సో స్పర్మ్ ప్రొడక్షన్లో నార్మల్గా ఉందా లేదా అనేది 20 మిలియన్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళలో మనం ఏంటంటే అలిగోస్పర్మియాగా కన్సిడర్ చేస్తారు. సో అలిగోస్పర్మియాలో 20 మిలియన్స్ కంటే తక్కువ ఉండటము, దీంట్లో యూజువల్గా మొటిలిటీ అంటే చలనం, చురుకుదనం అనేది నార్మల్గా ఉండాలి. సో చలనం అనేది మినిమంగా మనం 50% అనేది మనం మొటిలిటీ ఎక్కువగా చూస్తాము. సో చురుకుదనం అనేది లేకపోవడం దాన్ని మనం అస్థెనోస్పర్మియా అని అంటాం. సో చురుకుదనం కూడా మినిమం 50% అనేది ఉండాలి. సో 50% ఉన్నప్పుడే ఆ ఎగ్ అనేది ఫెర్టిలైజేషన్ జరగడం అనేది మనం ముఖ్యంగా చూస్తాం. ఫెర్టిలైజేషన్ జరగకపోవడానికి మొటిలిటీ కూడా ఒక కారణం. దీంతోపాటు నార్మల్ ఫామ్స్, అబ్నార్మల్ ఫామ్స్ అని అంటారు. సో నార్మల్ ఫామ్స్ అంటే ఒక స్పర్మ్ అనేది ఒక వీర్యకణం తీసుకుంటే దీనిలో ఒక తల, మెడ, దాంతోపాటు బాడీ, టెయిల్ అనేది మనం ముఖ్యంగా చూస్తాము. సో ఇది నార్మల్ ఫామ్ అని అంటాం. సో అబ్నార్మల్ ఫామ్స్ అంటే 2 తలలు ఉండడము లేదా 2 తోకలు ఉండడము. సో ఇలా బర్త్ డిఫెక్ట్స్ అనేటివి ఈ ముఖ్యంగా పిల్లల్లో కనిపించే అవకాశం అనేది మనం ఎక్కువగా చూస్తాం. సంతోష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సంతోష్, డాక్టర్ ఉన్నారు, చెప్పండి. రైట్. ఫుడ్ హ్యాబిట్స్ ఎంతవరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో ఫుడ్ హ్యాబిట్స్లో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ప్రోటీనిషియస్ ఫుడ్ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, దీంతోపాటు మొటిలిటీ పెంచుకునేదానికి కొన్ని రకాల స్ప్రౌట్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, పండ్లు లాంటివి, లేకపోతే పాలు, కూరగాయలు లాంటివి జాగ్రత్తగా తీసుకుంటే గిన చాలా వరకు కౌంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మొటిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో నార్మల్ ఫామ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు 3 to 4 లీటర్స్ మినిమంగా వాటర్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా మనం చూస్తాము. సో దీంతోపాటు మిగతా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా సో ఈ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా వరకు బయటకు వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సంతోష్, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సంతోష్, చెప్పండి. సంతోష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రైట్ అండి. చాలామంది ఫోన్స్ క్యారీ ఆన్ చేస్తూ ఉంటారు. ఫోన్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది మెయిల్స్లో చూడొచ్చు అని అంటారు, ఎంతవరకు కరెక్ట్? యూజువల్గా మనం ఈ మధ్య కాలంలో అయనైజింగ్ రేడియేషన్స్ అంటే ఎక్కువగా ల్యాప్టాప్స్ యూజ్ చేయడము, తర్వాత ఎక్స్రేకి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడము, తర్వాత ఎక్కువగా ల్యాప్టాప్స్ కాళ్ళ మీద పెట్టుకొని యూజ్ చేయడము, సో ఇలాంటి దానివల్ల ఏంటంటే ఎక్కువగా రేడియేషన్ ప్రాబ్లం తోటి కూడా చాలా వరకు ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ తర్వాత మొటిలిటీ తగ్గే అవకాశం మనం ఎక్కువగా చూస్తున్నాం. రైట్. జీవన రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి TV1.